హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పూజిత థాట్స్. నేను మీ పూజిత. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఏంటి అంటే, మీరు చూసారు కదా థంబ్నెయిల్లో అయితే మన డైట్ చార్ట్ గురించి అయితే చెప్దామని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేశాను. ఎలాంటి డైట్ ఫాలో అయితే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అని చెప్పేసి దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అడిగారు కదా కామెంట్లో. సో వీడియో అయితే ఇప్పుడు వచ్చేసింది అన్నమాట. ఇంకా ఈ డైట్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. సో అలా రావడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు అన్నమాట. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అండ్ డైట్ చార్ట్ గురించి తెలుసుకునే ముందు మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ డైట్ చార్ట్ కంటే ముందు ఫస్ట్ మనం మెంటల్గా అంటే మన మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వాలి. అంటే మాకు ఇక అంటే ఇది డైట్ చార్ట్ అయితే ప్రెగ్నెన్సీ కోసం నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ అనేది తీసుకోవద్దు. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టెన్షన్ అనేది తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినా కావచ్చు, లేదా పీసీఓడి, అలాగే థైరాయిడ్ ప్రాబ్లం అయినా కావచ్చు. ఇలాంటివే కదా మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే మన ఆడవాళ్ళకి. సో ఇవన్నీ కూడా టెన్షన్తో ముడిపడే ఉంటవి. సో మీరు ఫస్ట్ ఈ టెన్షన్ అయితే పక్కన పెట్టమని అయితే నేను చెప్తాను అన్నమాట. అండ్ ఈ డైట్ చార్ట్ ఫాలో అయ్యే ముందు మీరు ఫస్ట్ ఫ్రీ బర్డ్ కావాలి. అంటే మీకు మీ మీ మైండ్లో ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా చాలా ప్రశాంతంగా ఓకే నేనంతా ఆల్ రైట్, నేనంతా బాగున్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ప్రెగ్నెన్సీ అవుతుంది అనే ఒక లోపల భావం అనేది ఉంటుంది చూడండి. లోపల మీరు గట్టిగా నిర్ణయించుకున్నట్లయితే మన మైండ్ సెట్ బట్టే ఉంటుంది. అయ్యో మాకు ఇంకా పిల్లలు కాలేదు అని చెప్పేసి బాధపడకండి, అది ఆపేయండి. ఫస్ట్ మాకు అవుతారు ఎప్పటికైనా అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయంతో, ఒక గట్టి నమ్మకంతో ఉండండి మీరు. సో అలా ఉంటే కనుక మీకు లోపల హార్మోన్స్ అనేవి మీరు ఇలా భావిస్తే అలా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గానే జరుగుతుంది, నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గానే జరుగుతుంది. సో అదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరైతే. సో మేము ఈ డైట్ చార్ట్ ఫాలో అయ్యాం, అలాగే వాకింగ్ చేసాం, ఇవన్నీ చేసినా కూడా ఎందుకు ఇంకా మాకు కూడా అవ్వట్లేదు మరి అంటే మీరు ఫస్ట్ మెంటల్గా ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే మనం చెయ్యాలని చెయ్యకూడదు, ఇది చేస్తే అవుతుంది అని చేయకూడదు. మనం జస్ట్ క్యాజువల్గా మనం అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఖచ్చితంగా అవుతుంది అని ఒక నమ్మకం ఉంటుంది చూడండి, ఆ ఒక్క నమ్మకం అనేది మన మనసులో ఉండాలి. సో అలా ఉంచుకొని మీరు ఇలాంటి అన్నీ కూడా ఫాలో అవుతే ఖచ్చితంగా రిజల్ట్ అనేది 100% ఉంటుంది. సో దీనికి ఒక 3 months అయితే మీరు ఈ డైట్ చార్ట్ ఫాలో అవ్వండి. నేను చెప్పేవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఈ డైట్ చార్ట్ ఎవరెవరు ఫాలో అవ్వచ్చు అంటే ఫస్ట్ లేడీస్కి చెప్తాను, అలాగే జెంట్స్కి చెప్తాను. అండ్ జెంట్స్కి పెద్ద ఎక్కువ ఏముండదు, కానీ లేడీస్కి కొంచెం ఎక్కువ ఉంటుంది, చూసుకోండి ఒకసారి అయితే. అండ్ మనకి మెయిన్గా మన ఛానల్ అయితే లేడీస్ గురించే కదా మొత్తం కూడా. సో అందుకోసం అని చెప్పేసి అయితే నేను ఫస్ట్ మన దాని గురించి చెప్తాను, ఆ తర్వాత నెక్స్ట్ జెంట్స్ దాని గురించి కూడా చెప్తాను. సో ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి, లేదు అంటే స్కిప్ చేసి ఇప్పుడే వెళ్ళిపోండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇది మీకు మోటివేట్ చేయాలి అని చెప్పేసి అయితే నేను చెప్పాను. సో ఎవరికైనా తప్పుగా అనిపిస్తే సారీ. అండ్ మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇక ఫస్ట్ అయితే మీరు డైట్ చేసే ముందు మీరు ముందే ఒక నెల రోజులు మీరు నెక్స్ట్ మంత్ మీరు డైట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ముందే మీ కోరికలు ఏదైతే తినాలనుకుంటున్నారో, అది ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో అవంతా కూడా చేసుకోండి, తినండి మంచిగా. అండ్ నెక్స్ట్ నుండి అయితే మీరు డైట్ అయితే కంట్రోల్ చేసుకోవాలి. అంతా కూడా తినడం అయితే కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే అది ఒకటేసారి కంట్రోల్ అవ్వమంటే అవ్వదు, కానీ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి ఫలితం అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకొని మనం నడుచుకోవాలన్నమాట. డైట్ ఫాలో అయ్యే ముందే వాకింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు డైట్ ఫాలో అయినా మాకు వాకింగ్ అవసరం లేదని మాత్రం ఖచ్చితంగా అనుకోకండి. ఎందుకంటే డైట్ ఎంత ముఖ్యమో వాకింగ్ అంత ముఖ్యం, వాకింగ్ ఎంత ముఖ్యమో డైట్ అంత ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ఈ 3 months అనేవి
ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే కంపల్సరీ ఈ డైట్ అనేది బాగా మీకైతే యూజ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టి డైట్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మార్నింగ్ అయితే మీరు దోశ ఇడ్లీ వీటికైతే మనం చట్నీ ఇలాంటివి చాలా చేసుకొని తింటాం కదా. సో ఇలాంటివి అయితే తినకూడదు డైటింగ్ లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ పల్లి కూడా కొలెస్ట్రాలే కదా. సో అలాంటి పల్లి చట్నీ, ఇలా దోశలు ఇడ్లీలు ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేసేయండి. ఉప్మా కూడా నేను చెప్పాను కదా, ఉప్మా కూడా తినకూడదు. అసలుకి మీరు డైట్ అంటే ఎంత స్ట్రిక్ట్ అంటే ఇప్పుడు ఒక చపాతీ అనుకున్నారు అనుకోండి, ఒకవేళ మీరు గోధుమ రొట్టె తినాలి అనుకుంటున్నారు, లేదంటే జొన్న రొట్టె తినాలి అనుకుంటున్నారు, అదే కంటిన్యూ చేయండి మార్నింగ్ టిఫిన్లోకి. అదే కంటిన్యూ చేయండి మీరు ఈ 3 నెలలు కూడా. మార్నింగ్ ఏదైతే తినాలి అనుకుంటున్నారో అది 3 నెలలు ఒకటే తినండి. మీరు బోర్ కొట్టినా పర్లేదు, ఎందుకంటే రవ్వతో చేసినవి ఏవైనా కానీ, ఇడ్లీ కానీ, అలాగే దోశ కానీ ఇవన్నీ కూడా మీరు తినకూడదు. అలాగే వడ, పూరి ఇలాంటివి ఏవి కూడా తినొద్దు ఈ డైటింగ్లో ఉన్నప్పుడు. ఖచ్చితంగా ఆయిల్ ఫుడ్, ఇలా పల్లితో మనం తినే ఏదైనా కూడా కొలెస్ట్రాల్ని పెంచుతుంది కదా. మరి మనం డైటింగ్ చేసేటప్పుడు ఇవి తీసుకున్నాం అనుకోండి, ఇక డైటింగ్ చేసి కూడా ఉపయోగం ఉండదు. సో నేను చెప్పేది ఏంటి అంటే మీరైతే ఖచ్చితంగా ఇప్పుడు మీరు పుల్కాలు తీసుకున్నారనుకోండి, పుల్కాకైతే మనం ఆయిల్ అయితే పెట్టాం కదా. సో మీకు జొన్న రొట్టె చేయడానికి రాదు, సో గోధుమ రొట్టెలతోటి మీరు పుల్కాలు ఆయిల్ వేసుకోండి. గోధుమ రొట్టెలు అంటే మనం మళ్ళీ చపాతీలు చేసే దానికి ఆయిల్ పెడతాం కదా. సో ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోకుండా ఉండడం అనేది మంచి ఆప్షన్ అన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే మరి ఈ చపాతీలు తినేసి, పుల్కాలు తినేసి, ఈ జొన్న రొట్టెలు తినేసి మనం ఉండగలుగుతామా అని చెప్పేసి ఉండే డౌట్ అనేది అందరికీ ఉంటుంది. సో మనకి ఎలా ప్రోటీన్స్ అనేవి అందుతాయి, ఇలా ఇవన్నీ కూడా అందుతాయి అని అంటే ఖచ్చితంగా పప్పు తినండి. పప్పు, అలాగే మనకి ఏవైతే ఆకుకూరలు, అలాగే కూరగాయలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో కూరలు అనేవి తీసుకోండి. అండ్ ఆయిల్ అనేది కొంచెం తక్కువ వేసుకొని చేసుకోండి. ఇక అదంతా మాకు వీలవ్వదు ఎలా అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు. సో మీకు అవైలబుల్గా ఉన్న కూర ఏదైనా కూడా మీరు 3 months కొంచెం కష్టపడి చేసుకోండి డైట్ అనేది. సో కాకపోతే మీరైతే కూరలు అనేవి ఎక్కువగా తీసుకోండి, ఎందుకంటే మనం తీసుకునేది చపాతి, అలాగే పుల్కా లేదా జొన్న రొట్టె, ఈ 3 అయితే తీసుకోండి. అంటే ఈ 3 ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని అదైతే తీసుకోండి. ఓట్స్ ఇవన్నీ అంటే కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. అంటే లేని వాళ్ళు అంటే మనం ఆ సిచ్యువేషన్లో అవి తినలేము ఫస్ట్ ఓట్స్ అనేవి. సో అలా ఉన్న వాళ్ళకైతే జొన్న రొట్టెలు, అలాగే మన ఏమంటారు గోధుమ రొట్టెలు అనేవి అయితే అవైలబుల్గా ఉంటాయి కదా. సో అవే కంటిన్యూ చేసుకోండి. మీకు గోధుమ రొట్టె పడకపోతే జొన్న రొట్టె వేసుకోండి, జొన్న రొట్టె పడకపోతే గోధుమ రొట్టె వేసుకోండి, ఏదో ఒకటి. అంటే గోధుమ రొట్టె అంటే మళ్ళీ నేను చెప్పాను కదా పుల్కలే, ఆయిల్ లేకుండా చేసుకోండి. అండ్ దాంతోపాటు కూరలు తినండి ఎక్కువగా. నేనైతే అలాగే చేశాను. నేను ఏం చేశాను మీకు అదే చెప్తున్నాను అన్నమాట. నేనైతే చపాతీ అయితే నాకు పడదు, సో నేను జొన్న రొట్టెలు అయితే తిన్నాను అన్నమాట. మార్నింగ్ ఒక 2 జొన్న రొట్టెలు తినేదాన్ని విత్ కర్రీయే, మళ్ళీ ఆయిల్ కూడా ఎక్కువ వేసుకునేదాన్ని కాదు. ఒకవేళ మీకు ఆ రెసిపీ కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, జొన్న రొట్టె ఎలా చేసుకున్నాను అనే దాని గురించి కూడా నేను చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మరి మధ్యాహ్నం వరకు ఎలా ఉండాలి అంటే మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకైతే చేశారో రోజు అదే బ్రేక్ఫాస్ట్ టైంకి వేయాల్సి ఉంటుంది ఈ డైటింగ్లో. అది మెయిన్. టైమింగ్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఫాలో అవుతేనే డైటింగ్ అనేది వర్కౌట్ అవుతుంది, లేదంటే మనకి అల్సర్లు అన్ని బీపీ డౌన్లు అన్నీ అవుతాయి. సో మీరు ఖచ్చితంగా టైమింగ్స్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది డైటింగ్ ఫాలో అయ్యేటప్పుడు. నేను చెప్పే డైటింగ్ అనే కాదు, ఎవరు చెప్పే డైటింగ్ కూడా ఈ టైమింగ్ అనేది ఫాలో అవ్వకపోతే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో జాగ్రత్తగా మీరైతే ఈ డైటింగ్ అనేది చేసుకోండి. ఎవరు చెప్పిన డైటింగ్ అయినా కూడా మనకి స్టమక్లో ఎప్పుడైనా మీకు ఆకలేసింది అనుకోండి, ఇప్పుడు మీరు చపాతీలు తిన్నారు, లేదా జొన్న రొట్టె తిన్నారు, పుల్కా తిన్నారు, అయినా మీకు ఒక 3 hours లేదా 2 hours మీకు ఆకలి అవుతుంది. ఆ టైంలో మీరు ఏం చేయండి అంటే ఒక ఫ్రూట్ తినండి, లేదా ఏదో ఒక ఫ్రూటో, లేకపోతే మన మ్యారీగోల్డ్ బిస్కెట్స్, మళ్ళీ గుడ్ డే బిస్కెట్లో, లేకపోతే మమ్స్ మ్యాజిక్స్, ఇలాంటివి వీటిలలో బటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మ్యారీగోల్డే, ఎందుకంటే నాకు మా డాక్టర్ సజెషన్ చేశారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఎందులో అయితే షుగర్ క్వాంటిటీ అలాగే బటర్ క్వాంటిటీ అయితే తక్కువ ఉంటుందో ఆ బిస్కెట్స్ అయితే మీరు ఈ టైంలో ఎక్కడైతే బ్రేక్ టైం అన్నట్టు, సో 3 hours గ్యాప్లో 2 hours గ్యాప్లో అలా 2 బిస్కెట్స్ అనేవి తినండి. అవి మ్యారీగోల్డా లేక ఇలా తక్కువ షుగర్ తక్కువ బటర్ ఉన్న బిస్కెట్స్ ఏవైనా సరే. సో అలా తినడం వల్ల మీకు స్టమక్ అనేది ఫుల్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్గా ఉండదు, మరీ లేకుండా ఉండదు. సో అలా తినడం వల్ల ఏంటి అంటే మీకు లోపల యాసిడ్స్ అనేవి రిలీజ్ కాకుండా కొంచెం ఆపుతుంది. అంటే మన కడుపులో ఖాళీ ఉంచొద్దు అన్నమాట. మీకు ఆకలి వేసినప్పుడల్లా వాటర్ తాగండి, కొంచెం వాటర్ తాగండి. ఇబ్బందిగా ఉంటుంది కానీ తప్పదు, మనం డైటింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది కానీ తప్పదు.
ఈ ఒక 2 అవర్స్కి 3 అవర్స్కి మనకి మళ్ళీ ఆకలి వేసేస్తుంది చపాతీ లేదా ఈ మార్నింగ్ తినంగానే బ్రేక్ఫాస్ట్ చేయగానే మనమైతే 12:30కి 1కి వరకు మనం లంచ్ చేసుకునే లంచ్ చేసుకునే టైం అయితే సెట్ చేసుకోవాలి. లంచ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. 12:30 1 వరకు మీకు ఫుల్ ఆకలిస్తుంది అన్నమాట. ఎందుకంటే 8:30 to 9 మధ్యలో మీరు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారు కదా. సో అందుకోసం నేను చెప్తున్నాను. ఈ మధ్యలో ఆకలి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు 2 బిస్కెట్స్ తినండి. అలాగే వాటర్ తాగండి, లేదా ఫ్రూట్ అవైలబుల్ లేని వాళ్ళు 2 బిస్కెట్లు, అవి తక్కువ షుగరు తక్కువ బటరు ఉన్న కంటెంట్, తక్కువ బటరు షుగరు కంటెంట్ తక్కువ ఉన్న బిస్కెట్స్ అయితే తీసుకోండి. అది మ్యారీగోల్డ్ ఇక అది ఒకటే ఉంది కదా మనకి. నార్మల్గా చెప్పాలంటే డైటింగ్ చేసే వాళ్ళు అవే తింటారు అన్నమాట ఎక్కువ శాతం అయితే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక మిగతా బిస్కెట్స్ సంగతి వేరే, కాకపోతే బటరు షుగరు కంటెంట్ అనేది తక్కువ ఉన్నదైతే తీసుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే మధ్యాహ్నం వరకు 12:30 to 1 మీరు మార్నింగ్ 8:30 to 9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసినట్టయితే 12:30 to 1 మధ్యలోనే లంచ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టైం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి, లేదంటే అల్సర్ లాంటివి వస్తాయి, లేదంటే బీపీ డౌన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది చాలా మంది డైటింగ్ చేస్తున్నారు, హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు. సో అందుకోసం అని చెప్తున్నాను. అంటే వాళ్ళకి అవసరం లేకుండా కూడా ప్రెగ్నెన్సీ కాకపోయినా వేరే దాని విషయంలో అయినా కూడా డైటింగ్ బక్క కావాలని చెప్పేసి ఇలా రకరకాల డైటింగ్స్ అనేవి చేసేసి అయితే హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో అలాంటివి అయితే మీరు పెట్టుకోకండి. ఒక 3 months అయితే ఖచ్చితంగా మీరు కఠినంగానే ఉండాలి. కానీ మనకి కఠినత్వం అనేది మన బాడీకి లోపల తెలియవద్దు. ఎందుకు చెప్తున్నానంటే చెప్పాను కదా, ఇబ్బంది అవుతుంది ఒకవేళ మీకు అట్లా అయితే. సో అందుకోసమని మధ్యలో టైం అయితే ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. 8:30కి 9 మధ్యలో మీరు బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మధ్యాహ్నం 12:30 to 1 వరకు మీరు లంచ్ చేయాల్సి ఉంటుంది. లంచ్లో మరి ఏం తీసుకోవాలి అనే డౌట్ అందరికీ వస్తుంది. సో లంచ్లో అయితే ఎంత అంటే ఇంతే కప్పు చూస్తారు కదా, నేను ఎంత చూపిస్తున్నానో ఇంతే కప్పు రైస్ అండ్ 2 పుల్కలు, లేదా మీరు మార్నింగ్ జొన్న రొట్టెలు చేసుకొని ఉంటారా లేదా పుల్కలు చేసుకొని ఉంటారా, అవి కంపల్సరీ కొన్ని తీసి పెట్టుకోండి. మీకు మధ్యలో ఆకలైనా కూడా అవి తినండి. బిస్కెట్స్ అని చెప్పాను కదా, బిస్కెట్స్ లేకుంటే అవే పుల్కలో అవే లేదా రొట్టెలో ఎక్కువ చేసుకోండి, ఎక్కువ మోతాదులో. మీకు ఆకలైన ప్రతిసారి అవి తినండి. ఎందుకంటే జొన్న రొట్టెలో అయితే మీకు ఫైబరే ఉంటుంది, మీకు అసలు కొలెస్ట్రాల్ అనేది ఉండదు ఎక్కువ. సో జొన్న రొట్టె అనేది బెస్ట్ ఆప్షన్ ఫర్ డైటింగ్ అన్నమాట. మీరు ఆకలిసిన ప్రతిసారి ఒక జొన్న రొట్టెన హాఫ్ జొన్న రొట్టెన తినండి, మీకు మంచిగా స్టమక్ అయితే ఫుల్ అనిపిస్తుంది. నేనైతే 2 జొన్న రొట్టెలు తినేదాన్ని మార్నింగ్. మధ్యలో ఆకలి వేస్తే ఆ జొన్న రొట్టె తినేదాన్ని, లేదా బయట ఉంటే మనం అది తినలేం కదా. సో మ్యారీగోల్డ్ ఇలాంటివి బిస్కెట్స్ అయితే క్యారీ చేసేదాన్ని. సో అవి తీసుకునేదాన్ని. వాటర్ తాగాలని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పారు, డైటింగ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ జ్యూస్ లాంటివి తాగాలన్నారు. ఎక్కువైతే వాటరే తాగమన్నారు. ఎందుకంటే మనం డైటింగ్ చేసేటప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి వాటర్ అనేది మనకి ఎక్కువ హెల్ప్ఫుల్ చేస్తుంది అన్నమాట. ఇక మధ్యాహ్నం లంచ్ విషయానికి వస్తేనైతే దానిలో పప్పు తీసుకోవాలి, ఖచ్చితంగా పప్పు అయితే తీసుకోండి. ఎందుకంటే మనం ఎందులో కూడా ప్రోటీన్, ఇప్పుడు మనం నార్మల్గా మార్నింగ్ ఇలాంటి టిఫిన్లు చేసినప్పుడు అందులో పల్లీలు ఇలాంటివి ఉండడం వల్ల కొలెస్ట్రాల్ అన్నీ కూడా వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మనం జొన్న రొట్టెనే తీసుకుంటున్నాం అంటే లేదా పుల్కాలే తీసుకుంటున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా పప్పు అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఈ డైటింగ్ చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నాన్ వెజ్ తినకూడదు. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈ డైటింగ్ చేసే ఈ 3 నెలల సమయంలో. ఎక్కువ శాతం అయితే 3-4 నెలలు సరిపోతుంది. ఇంకా మ్యాక్సిమం అంటే మాత్రం 6 నెలలు అంతే. ఇలా కంటిన్యూ చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ డైటింగ్తో పాటు వాకింగ్ చేసినట్లయితే. ఇక మధ్యాహ్నం అయితే 1 కప్పు రైస్ తీసుకోండి. అలాగే 1 కప్పు రైస్తో మార్నింగ్ చేసిన చపాతీలైనా అంటే పుల్కాలైనా లేదా జొన్న రొట్టెలైనా తీసుకోండి, 2 లేదా 1. కూరలు ఎక్కువ తీసుకోండి. అలాగే 1 పప్పు మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవాలి, పప్పు కూడా కొంచెం తీసుకోండి. ఇలా మీరు మెయింటైన్ చేసినట్లయితే లంచ్ని మీకు పొద్దున మధ్యాహ్నం అంటే పొద్దున సాయంత్రం మనం చేసే డైటింగ్కి అది కవర్ చేస్తుంది అన్నమాట. అండ్ సాయంత్రం వరకు మళ్ళీ సాయంత్రం 7 o'clockకే మీరు డిన్నర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు మధ్యాహ్నం 12:30 to 1 మధ్యలోనే మీరు లంచ్ చేస్తున్నారు కాబట్టి 1 2 3 4 5 6 7 ఇన్ని 6 గంటలు అన్నమాట. సో ఈ 6 గంటల మధ్యలో కూడా మీరు ఈ చపాతీలే లేదా పుల్కాలే లేదా
ఆ జొన్న రొట్టెలే కొన్ని ఎక్కువ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఆకలైనా కూడా అవే తీసుకోండి. హాఫా లేదా హాఫ్ జొన్న రొట్టెనా లేదా హాఫ్ పుల్కానా, ఇట్లా హాఫ్ హాఫ్ తినుకుంటూ పోండి. అండ్ వాటర్ ఎక్కువ తాగండి, కూరలు ఎక్కువ తీసుకోండి. అంతే, మీకు అసలుకి ఏ డైటింగ్ అవసరం లేదు. ఈ డైటింగ్ చేయడం వల్ల కూడా మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఎందుకంటే మీరు అంటే నేను బిస్కెట్స్ చెప్పింది ఎందుకు అంటే, బిస్కెట్స్ అనేవి మనం బయటికి వెళ్ళినప్పుడు అవుట్ సైడ్లో ఉన్నప్పుడు మీరు ఒకవేళ ఇంట్లోనే ఉంటారనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా కొన్ని చపాతీలా లేదా జొన్న రొట్టెలా లేదా పుల్కాలా అన్నీ కూడా ఎక్కువ చేసి పెట్టుకోండి. ఈ డైటింగ్ చేసే సమయంలో మంచిగా కొంచెం కొంచెం తినండి. అండ్ మార్నింగ్ తింటారు కదా, మార్నింగ్ తిన్న తర్వాతకి 2 అవర్స్కి 3 అవర్స్కి ఆకలైన ప్రతిసారి హాఫ్ చపాతి లేదా హాఫ్ పుల్కా లేదా హాఫ్ జొన్న రొట్టె ఇట్లా హాఫ్ 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 తినుకుంటే వెళ్ళండి. కానీ మీకు ఆకలి మాత్రం కాదు, మంచిగా హ్యాపీగా ఉంటారు. మీరు డైటింగ్ చేసినట్టు కూడా ఫీల్ అవ్వరు అన్నమాట. సో ఎవరి గురించి ఇక్కడ అయితే ఆలోచించొద్దు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో తింటే అని చెప్పేసి. మనం డైటింగ్ చేస్తున్నాం కదా, సో మనకు తెలుస్తుంది మన సిచ్యువేషన్ ఏంది అనేది. ఎవరు ఏమనుకున్నా మీరు ఈ 3-4 నెలలు అయితే మీరు చూడకండి, సరిపోతుంది. ఎందుకంటే మన ప్రాబ్లం మనకే తెలుస్తుంది. మన ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఎవరి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పటివరకు మీకు లంచ్ వరకు చెప్పాను కదా, అండ్ లంచ్ తర్వాత నుండి ఈవినింగ్ డిన్నర్ ఏంటి అని చెప్పేసి మళ్ళీ డౌట్ వచ్చి ఉంటుంది. ఈవినింగ్ డిన్నర్ కూడా జొన్న రొట్టె లేదా పుల్కాలే అండి. అంతే, ఇక వేరే ఆప్షన్ లేదు మీకు. ఎందుకంటే నేను చేసింది నాకు వర్కౌట్ అయింది మీకు చెప్తున్నాను. అండ్ ఇది 100% సేఫ్ అన్నమాట. ఎందుకంటే మధ్యలో మధ్యలో మనం తినేదైతే చపాతీ లేదా జొన్న రొట్టె లేదా పుల్కానే కదా, మనం వేరే అన్హెల్దీ అయితే ఏం తినట్లేదు కదా. సో ఏం ప్రాబ్లం ఉండదు. సో 7 o'clockకి మీరు డిన్నర్ ఫినిష్ చేసుకోండి. మళ్ళీ నైట్ అయితే మళ్ళీ ఆకలేస్తుంది. మధ్యలో మళ్ళీ ఒక హాఫ్ చపాతీయా లేకపోతే జొన్న రొట్టెనా లేకపోతే పుల్కానా ఏదో ఒకటి మీ దగ్గర ఉన్నది అది తీసుకోండి. విత్ కర్రీస్ అయితే ఎక్కువ ఉండాలి. అండ్ కర్రీస్లో మనకి మెయిన్గా డైటింగ్ చేసేటప్పుడు సోరకాయ, బీరకాయ ఇలా వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు, అలాగే ఎక్కువ శాతం పీచు పదార్థం ఉన్న మన చిక్కుడుగాయ, పెద్ద చిక్కుడుగాయ, గోరుచిక్కుడుగాయ ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆకుకూరలు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇలా నైట్ వరకు మెయింటైన్ చేయాలి. అరే డైట్ చార్ట్ అన్నారు ఇంతే చెప్పారేంటి అనుకోవచ్చు. పెద్దగా నేను ఏం చెప్పను. ఎందుకంటే మనం చెయ్యగలిగేటట్టే ఉండాలి. ఏదైనా కూడా మనం చెయ్యలేనంత ఉండకూడదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఈ డైటింగ్ చేసే సమయంలో అయితే ఏమేమి తినకూడదు అనేది కూడా చూసుకోండి. ఈ డైటింగ్ చేసే సమయంలో అయితే ఖచ్చితంగా అవుట్ సైడ్ ఫుడ్ అంటే మన గప్చుప్పులు బంద్ చేయాలి, అలాగే బేకరీ ఫుడ్ బంద్ చేయాలి, అలాగే బయట చేసే ఆయిల్ ఫుడ్స్ ఉంటాయి కదా, బజ్జీలు ఇలా సమోసాలు ఇలాంటివన్నీ కూడా బంద్ చేయాలి. అసలుకి మొత్తం బయటి ఫుడ్డే మీరు మర్చిపోవాలి ఫస్ట్ ఈ 3-4 నెలలు అయితే. అలాగే ఇంకొకటి ఏంటంటే స్వీట్స్, అలాగే ఇవన్నీ కూడా మీకు ఏవైతే కొలెస్ట్రాల్ పెంచే ఐటమ్స్ ఉంటాయో అలాగే ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా మీరు బంద్ చేసేయాలి. మీరు బంద్ చేయలేము అనుకోవద్దు, మొత్తం బంద్ చేసేయాలి. ఒకటి కావాలనుకున్నప్పుడు ఇవన్నీ వదిలిపెట్టుకోవాలి. ప్రస్తుతానికి మన క్యూర్ అయిన తర్వాతకి మనం అనుకున్నది వచ్చిన తర్వాతకి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాతకి, ఆ బేబీ డెలివరీ అయిన తర్వాతకి హ్యాపీగా మిగతా తినండి. అంటే లిమిటెడ్గా తింటే ఏ ప్రాబ్లం ఉండదు, అన్లిమిటెడ్గా తింటేనే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో నేను చెప్పేది అదన్నమాట. సో మీరు డైటింగ్ చేసే సమయంలో మాత్రం ఇవి తినకుండా ఉంటే సరిపోతుంది. మనం హెల్తీగా మనం ఇంట్లో చేసుకొని తినే ఏ ఐటెం అయినా ఏం కాదు. అంటే స్వీట్స్ ఇలాంటివి వేసుకొని తినేరా హెల్తీయే కదా అని మళ్ళీ దానికి కూడా మనం ఏం చేయలేము. అండ్ స్వీట్స్ విషయం అయిపోయింది కదా, అలాగే మరి టీలు కాఫీలు తాగొచ్చా అంటే, టీ అయితే అందరూ తాగుతారు కదా కామన్గా. తాగినప్పటికి కూడా అందులో అయితే కొంచెం షుగర్ అనేది తక్కువ వేసుకోండి. మీరు నార్మల్గా 1 స్పూన్ వేసుకొని తాగుతున్నారు అనుకోండి రోజు, ఆ డైటింగ్ సమయంలో మాత్రం హాఫ్ స్పూనే వేసుకొని తాగండి. హాఫ్ స్పూన్ వేసుకొని తాగండి చక్కెర అనేది. మిల్క్ అయినా ఏమంటారు టీ అయినా అంతే, కాఫీ కూడా అంతే. కాకపోతే కాఫీ అయితే మీరు కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్తాను. కాఫీ తాగే బదులు కొంచెం టీ తాగితే బెటరు. సో ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా ఉద్దేశం అన్నమాట. నేనైతే కొంచెం టీ తాగినాను. ఆ టీలో కూడా నేను వేసుకునే చక్కెర కంటే కొంచెం చక్కెర తక్కువనే వేసుకున్నాను. ఇంకా మీకు ముచ్చట చెప్పాలంటే, నేను అసలు టీలో చక్కెర లేకుండానే తాగినాను అన్నమాట డైటింగ్ చేసేటప్పుడు. కానీ మీకు అది చెప్పను, ఎందుకంటే డైటింగ్ చేసేటప్పుడు మనం అసలు షుగర్స్ తీసుకోం కాబట్టి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే నేను అప్పుడు అన్లిమిటెడ్గా ఉండే, కొంచెం నాకన్నా కొంచెం అంటే నేను ఉండేదానికన్నా కొంచెం ఎక్కువ బరువు ఉండేదన్నమాట అప్పుడు.
సో అందుకోసమని నాకు డాక్టర్ చెప్పారు. సో డాక్టర్ సజెషన్ ఉంటేనే షుగర్ లేకుండా తాగాలన్నమాట. సో అప్పుడు తాగాను. తర్వాత నార్మల్గా తాగలేదు. జస్ట్ ఆ డైటింగ్ విషయంలో మాత్రమే. వాళ్ళు ఇచ్చిన డైటింగ్ చార్ట్ అయితే మామూలుగా ఉండదు. మధ్యలో జ్యూస్లని 2 బిస్కెట్లు అని చెప్పేసి, జ్యూస్లు అని చెప్పేసి, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. ఓట్స్ అని చెప్పేసి, అంటే వాళ్ళు ఇచ్చిన డైటింగ్ చార్ట్ మనం ఫాలో అయితే మనం అసలు అమ్ముకోవాల్సి ఉంటుంది అన్నమాట. జస్ట్ కామెడీకి చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు అలా ఉంటాయి డైటింగ్ అన్నమాట. సో మనకి వీలున్నట్టు మనం మన దగ్గర ఉన్నది ఎంతో మనం డైటింగ్ చేసుకోవాలి. లేదు అని బాధపడొద్దు ఎప్పుడు కూడా. సో మన దగ్గర ఉన్నదాన్నే మనం దాంతో మన సంతృప్తి ఏంది, అలాగే మనం దాంతో మన సమస్యలను క్యూర్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఎందుకంటే లేని దాని గురించి అయితే బాధపడడం వల్ల అయితే అవి అయితే రావు కదా. సో అందుకోసం అని చెప్తున్నాను. అండ్ టెన్షన్ పెట్టుకోకుండా ఈ డైట్ చార్ట్ అనేది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ఈ డైటింగ్ చేసే సమయంలో మాత్రం ఖచ్చితంగా మీరు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక వెయిట్ మిషన్ అయితే తెచ్చుకొని పెట్టుకొని ఇంట్లో. నార్మల్గా హాస్పిటల్లో అయితే కొంచెం వెయిట్ మిషన్స్ అనేవి అక్యురేట్గా ఉండవు, ఎక్కువ శాతం అయితే తక్కువ అక్యురేట్గా ఉండేది. సో డిజిటల్ వెయిట్ మిషన్స్ అయితే ఉంటాయి. సో మనం అది ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే జస్ట్ అది ఒక 600, 500 లోపలనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా తగ్గినాయి అనమాట. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇలాంటి వాటిల్లో దొరుకుతాయి. సో తెచ్చుకొని పెట్టుకోండి హ్యాపీగా. మీరు 15 డేస్కి ఎన్ని కేజీస్ తగ్గారు, అలాగే 1 మంత్కి ఎన్ని కేజీస్ దగ్గర అనేది ఖచ్చితంగా చూసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ వాకింగ్ చేయండి. వాకింగ్ మేము ఇంట్లో పని చేస్తాం, వాకింగ్ చేసినట్టే కదా అని మాత్రం అనుకోకండి. వాకింగ్ అనేది వేరు, మీరు బయట నడిచింది వేరు, ఇంట్లో పని చేసింది వేరు అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ వాకింగ్ చేసిన తర్వాతకి మళ్ళీ ఆకలి అవుతుంది అనుకోకండి, కానీ అవుతుంది. అయిన దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. చెప్పాను కదా, చపాతీలా రొట్టెలా ఎక్కువ చేసుకొని పెట్టుకోండి, సగం సగం తీసుకోండి. కొంచెం కొంచెం మీకు ఆకలైన ప్రతిసారి తీసుకోండి అదే రొట్టెని, అదే జొన్న రొట్టెని, లేదా అదే పుల్కని తీసుకోండి. అంతే నేను చెప్పేది. మధ్యాహ్నం అయితే జస్ట్ కప్పడన్నమే విత్ మళ్ళీ పుల్కాలా మీరు చేసుకున్న జొన్న రొట్టెలా తీసుకోవాల్సి ఉంటుంది. కూరలు, ఒక పప్పు మాత్రం కంపల్సరీ. నాన్ వెజ్ విషయానికి వస్తే చికెన్ అయితే మొత్తం బంద్ చేయాలి, మటన్ కూడా మొత్తం బంద్ చేయాలి. చెప్తున్నాను కదా, 3 months 4 months కఠినంగా ఉంటుంది, తప్పదు. మనకి రిజల్ట్ కావాలి కదా. మరి రిజల్ట్ కావాలంటే కొన్ని పరీక్షలు పెడతాడు దేవుడు కూడా. సో అందుకోసం అని చెప్తున్నాను, మీరందరూ కూడా మీరు నోటిని కంట్రోల్ చేసుకున్నట్లయితే, తినడంని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఏదో తినడం కంట్రోల్ చేసుకోమంటుందని చెప్పేసి ఏదో తిడుతున్నాను అనుకోకండి, అట్లా కాదు నేను చెప్పేది. ఎందుకంటే కంట్రోల్ చేసుకొని వాళ్ళు కూడా ఉంటారు, అంటే నేను కూడా చేసుకోలేదు అప్పుడు. సో కానీ కఠినంగానే అనిపించింది. అంటే నాకు కొన్ని రోజులు చేసే వరకు కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఒక 1 week తర్వాత అలవాటు అయిపోయింది అన్నమాట. 1 week వరకు ఇబ్బంది ఉంటుంది డైటింగ్ చేసేటప్పుడు. అయితే అందరికి ఆకలినట్టు అనిపిస్తుంది, నిద్ర మెలకొచ్చేస్తుంది, వాటర్ తాగి వండుకోవాలి, అంతే ఉంటుంది. మరి ఏం చేస్తాం ఆ టైంకి, ఎందుకంటే మనకి డైటింగ్, వాకింగ్ అనేది మన మెడిసిన్ కన్నా ఎక్కువ పనిచేస్తుంది అన్నమాట. సో మెడిసిన్ కూడా టైం టు టైం వేసుకోవాలి. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే, ఒకవేళ మీరు డాక్టర్ అపాయింట్మెంట్ ఏం తీసుకోలేదు, ఈ 3 నెలలు ఇలా ఫాలో అయ్యి చూడండి. ఫాలో అయిన తర్వాతకి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళినట్లయితే ఒకవేళ మీకు కన్ఫర్మ్ అయితే ఈ 3 నెలలు కన్ఫర్మ్ కావచ్చు, ఆ దేవుని దయ అంతా కూడా. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆ 1 monthకి కన్ఫర్మ్ కావచ్చు. సో అలా అన్నమాట. అన్నీ కూడా మనం సెట్ చేసుకుని వెళ్తే మన బాడీని అక్కడ కూడా ఈజీగా అయిపోతుంది అన్నమాట. అది నేను చెప్పేది. అలాగే జెంట్స్కి అయితే మన ఆకుకూరలు, అలాగే కూల్, మజ్జిగ ఇలాంటివి వాళ్ళ ప్రాబ్లంకి వాళ్ళకి తగ్గట్టు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళ డైట్ చార్ట్ అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి లెంతీ అయిపోతుంది. ఇది నార్మల్గా చిన్నగా అయిపోతుంది అనుకున్నాను, కానీ ఇది చాలా లెంతీ అయిపోతుంది. సో కానీ వాళ్ళు మాత్రం డ్రింక్ చేయొద్దు, అలాగే ఆల్కహాల్ తీసుకోవద్దు అన్నమాట. అలాగే నాన్ వెజ్ తీసుకోవద్దు, అలాగే బయట వేడి ప్రదేశాల్లో వేడిగా ఉండే దగ్గర ఉండొద్దు. అండ్ వాళ్ళు కూడా వాకింగ్ చేయాలి. డైటింగ్ అనేది కొంచెం తక్కువ, అంటే మనం చేసే డైటింగ్ అంత కఠినంగా ఉండదు వాళ్ళకి, కానీ వాళ్ళు కూడా నాన్ వెజ్ తీసుకోవద్దు అన్నమాట. సో అయితే మన లేడీస్కి సంబంధించిన డైట్ చార్ట్ అయితే ఇదే అన్నమాట. సో ఫస్ట్ మీరు లోపల డిసైడ్ చేసుకోండి, మనస్సులో డిసైడ్ చేసుకోండి, మైండ్లో ఫిక్స్ చేసుకోండి, అప్పుడే మీకు వర్కౌట్ అవుతుంది ఇదంతా కూడా. అంతేగాని మళ్ళీ డైటింగ్ చేసి లోపల అపోహలు పెట్టుకోకండి. డైటింగ్ చేయండి, లోపల క్లారిటీగా పాజిటివ్నెస్ థింకింగ్స్తో ఉండండి. అండ్ అన్నీ కూడా మంచిగా జరుగుతాయి అనుకోండి, అంత సవ్యంగానే జరుగుతుంది, అంత క్యూర్ అయిపోతుంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి మీరు డిసైడ్ అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా మీకు కన్ఫర్మ్ అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది. అండ్ ఇది డైట్ చార్ట్ అయితే ప్రెగ్నెన్సీ కోసము. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అదే డైట్ చార్ట్ ఏం చెప్పింది అనుకోకండి, నేను ఫాలో అయింది మీకు చెప్పినాను, అంటే ఏవో అన్నీ చెప్తేనే అది కాదు. సో మొలకలు తినమని చెప్పేసి చెప్తారు, మొలకలు అందరికీ అవైలబుల్గా ఉండవు, అవి కొంచెం డబ్బులు కూడా ఖర్చు అవుతాయి, కాబట్టి అందరికీ ప్రిఫర్ చేయను నేను.
నార్మల్గా మొలకలు తింటే ఏంటి అంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే మాత్రం మార్నింగ్ పరిగడుపున నార్మల్గా బ్రష్ చేసిన తర్వాతకైతే తినేసేయండి మొలకలు కొంచెం. అండ్ అవి వేయించుకొని తినకండి, పచ్చివే తినాల్సి ఉంటుంది. నేను కొన్ని తిన్నాను, అప్పుడైతే మనం ఎక్కువ తినలేము ఫస్ట్ అవి, అందుకోసమని చెప్తున్నాను. ఒకవేళ మీరు తినగలిగితే మాత్రం ఖచ్చితంగా తినండి. అవి జెంట్స్ అయినా తినొచ్చు, లేడీస్ అయినా తినొచ్చు అన్నమాట. మార్నింగ్ టైంలో కొన్ని తీసుకుంటే సరిపోతుంది, కొన్ని అవి కూడా ఎక్కువ అవసరం లేదు. సో దానిలో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఆ మొలకలు కూడా మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట మనకి డైటింగ్ చేసే సమయంలో. ఇదన్నమాట మొత్తానికి డైటింగ్ చార్ట్ అనేది. డైట్ చార్ట్ ఎట్లా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. అర్థమైందా క్లారిటీగా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఎందుకంటే చేస్తున్నాను కదా వీడియోస్ అనేది, ఈ మధ్యలోనే చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా క్లారిటీగా కావాలన్నా కూడా చెప్పండి, ఎలా అనిపించిందో అయితే చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఏమైనా విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీ అందరూ కూడా ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.